అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. నేను మొత్తం ఉపన్యాసం అయితే ఏం లేదు. ఇవాళ పేపర్లో మామూలుగా అయితే గొడ్డల పార్టీ అని రాస్తారు కదా, దానికి ప్రతిగా జగన్ గారు ఇప్పుడు వెన్నుపోటు పార్టీ అని తెలుగుదేశాన్ని ఇచ్చేస్తున్నారు కదా, దానికి భయపడ్డారా లేకపోతే కారణమేమో తెలియదు. కానీ ఇవాళ ఎల్లో మీడియాలో ఆ పదం లేకుండా వైసీపీ అనే రాశారు. సో అంతవరకు అది మంచి పరిణామమే కదా. ఒకవేళ ఆయన అనుంటే మళ్ళీ ఆయన మార్చుకోవాలని మీ సలహా మంచిదే, కానీ మన ఇద్దరు సలహా వింటారని మనం అనుకోక్కర్లేదు. ఆయన వాళ్ళ ధోరణి, ఆయన మాటలు అవన్నీ అది నడుస్తూనే ఉంటుంది అనుకోండి. కానీ ఇప్పుడు వెన్నుపోటు పార్టీ అనేసరికి ఈ గొడ్డల పార్టీ అంతాన్ని తగ్గించినట్లు అనుకోవాలా, లేకపోతే ఆయన అనకపోయినా వీళ్ళు పెట్టేస్తుంటారు కదా గొడ్డల పార్టీ అన్నారని చెప్పి, అంటే ఆయన అనలేదా లేకపోతే వీళ్ళు రాయలేదా? ఇప్పుడు కొమ్మినేని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా తెలుగుదేశం పార్టీని బూడిద పార్టీ, వెన్నుపోటు పార్టీ అని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ మనము జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు టీవీ ఛానళ్ళు ఆ పదాన్ని డైరెక్ట్ గా వాడరు. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రత్యేకత ఏంటంటే గొడ్డలి పార్టీ అని వాళ్ళే హెడ్లైన్ పెట్టి రాస్తూ ఉన్నారు. పైగా ఇంకోటి ఏంటంటే ఈ మాటను వెనక్కి తీసుకున్నారా, ఇంకా ఆపేస్తారా లేదా అన్నది చూడాలి. ఇంకో 2-3 రోజులు పోతే తెలుస్తాయి. వీళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే వీళ్ళ టర్మినాలజీని, వీళ్ళ ఐడియాలజీని బీజేపీ మీద, జనసేన పార్టీ మీద కూడా రుద్దుతున్నారు. మన ఎన్డీఏ సోషల్ మీడియా సమన్వయ కమిటీ అంటే ఒక లేఖ విడుదల చేశారు. టీడీపీ ఆఫీస్ లో తయారైందనేది అందరికీ తెలుసు. బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు పోస్ట్ చేశారు. దాంట్లో కూడా గొడ్డలి పార్టీ అని వాడారు. అంటే మేమే కాదు వీళ్ళు కూడా అంటున్నారు చూడండి అని చెప్పి ఈ ఉచ్చులోనికి బీజేపీ వాళ్ళని కూడా లాగే తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తారు. సరే, ఇప్పటికైనా గొడ్డలి పార్టీ అన్న పదాన్ని ఆపేస్తారా అంటే నాకైతే అనుమానమే. అంటే ఇవాళకైతే రాయలేదు. అమరావతి కార్యక్రమం సందర్భంగా ఆయన నిజంగా మాట్లాడి ఉండకపోతే మంచిదే. అట్లా మాట్లాడొద్దనే కదా ఎవరైనా, వాళ్ళు వైసీపీ అనాలి, వీళ్ళు తెలుగుదేశం అనాలి. వెన్నుపోటు పొడిశారు అనటం వేరు, లేదా ఇంకోటి వేరు. కానీ పనిగట్టుకుని వెన్నుపోటు పార్టీ అని అనిపించుకునేలాగా చంద్రబాబు గారు ఎంతకాలం మాట్లాడారు కదా అనే ఫీలింగ్, అట్లా ఎల్లో మీడియా దానికి ఎంకరేజ్ చేసినట్లు అయింది కదా. చంద్రబాబు నాయుడు గారు గొడ్డలి పార్టీ సైకో ఈ పదాలు వాడటం వల్ల వైసీపీకి కాదు కొమ్మినేని గారు డ్యామేజ్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఏంటి ఇలా అయిపోయారు? ఒక పార్టీని పట్టుకొని గొడ్డలి పార్టీ జపం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఒలికిపోతోందేమో అన్న భావన కలిగించేందుకే ఉపయోగపడుతుంది. కానీ వైసీపీకి వచ్చిన డ్యామేజ్ ఏం లేదు. ఇదే కొత్తగా కాదు కదా, ఈ రోజు చేస్తున్న ప్రచారం ఏం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ప్రచారాలు చేయాలో అన్ని చేసేసారు. ఇంకేమీ లేకుండా ఇంకో టర్మినాలజీని పట్టుకొని ప్రచారం చేసుకునే స్థితికి వచ్చింది తెలుగుదేశం పార్టీ. రైట్, ఓకే. నాగార్జున, ఇంకొక మాట చెప్పండి. జగన్ గారికి జరిగిన అవమానం, మరోవైపు జగన్ గారి కోసం వచ్చిన జనం, వారి అభిమానం ఏది జనంలోకి వెళ్తూ ఉంది? దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? సార్, ఒకటి ప్రధానంగా ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను దేవుడి దేవాల జగన్మోహన్ రెడ్డి గారితో కొంతకాలం ఈ కాలంలో ట్రావెల్ చేసిన టైంలో సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవమానం జరిగిందని చెప్పేటువంటి దాఖలు నేను ఎప్పుడు చూడలేదు. బహుశా మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి బహుశా ఆయనకి ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని తీవ్ర ఇబ్బందులు జరిగినా కూడా ఎప్పుడూ తనలో తాను దాన్ని దిగమింగుకొని ప్రజల కోసం కానీ, లేకపోతే పార్టీ కోసం కానీ, కార్యకర్తల కోసం ఉంటాడు. కానీ పెద్దగా ఎక్స్ప్రెస్ చేసి నాకు అవమానం జరిగిందని చెప్పడం చాలా అరుదుగా ఉండేటువంటి సందర్భం. ఎందుకంటే దానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. బహుశా సమకాలీన భారతదేశ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మాస్ పల్స్ పట్టుకున్నటువంటి నాయకుడు ఎవరు లేరు. సహజంగా ఆయన నాకు ఇట్లా అవమానం జరిగింది, లేకపోతే నన్ను ఇక్కడ ఈ విధంగా తప్పుగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు తమ్ముళ్ళు వాళ్ళు అంతు చూద్దామా, ఇటువంటి మాటలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తనకున్నటువంటి అంత పెద్ద మాస్ జనం అందరూ ఏదన్నా కాస్త ఇబ్బందిగా వాతావరణం క్రియేట్ చేస్తారు. కానీ అలా రెచ్చగొట్టేటువంటి వాక్యాలు కానీ, లేకపోతే అవమానం జరిగిందనేటువంటి వాక్యాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడే సందర్భం నాకైతే తెలియదు. కానీ మొట్టమొదటిసారి ఆయన నాకు తెలిసి జైల్లో బీసీ నాయకుడు విరూపాక్షి గారిని చూసి, దాంతోపాటు ఆయన పట్ల సూపరింటెండెంట్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జైలర్లు కానీ ప్రవర్తించినటువంటి విషయాన్ని చూసిన తర్వాత బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పి ఉండుంటారు. ఎందుకంటే సహజంగా చెప్పరు.
సో ఈ అవమానాలు ఇవన్నీ కూడా బహుశా విరూపాక్ష గారిని చూసిన తర్వాత కూడా కొంత కలత చెందుండి ఈ వ్యాఖ్యలు చేశారని నేను నమ్ముతున్నా. ఇది ఈ అవమానానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన వ్యవహారాన్ని తిరిగి ఏ విధంగా జరిగిద్ది అనే దానికి ఖచ్చితంగా ఏ విత్తు నాటితే ఆ విత్తే మొలకెద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి దానికి అట్లా చేయొచ్చు. మరొకటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానానికి సంబంధించి ఒక విషయం తెలియజేస్తున్నానండి. ఈరోజు కాదండి, 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆయన పరమపదించిన తర్వాత దివంగత ముఖ్యమంత్రిగా ఆయన ఆ రోజు నుండి ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తన ఉనికిని చాటుకుంటున్నాడంటే దీనికి కారణం ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అదేవిధంగా జనం. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు క్లిష్ట సమయంలో ఉన్నారని తెలిసినప్పుడు బహుశా మామూలు సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా రాలేరేమో కానీ జనాలు ఆయనకి కష్టం ఉంది అని తెలిసిన రోజు నాకు బాగా గుర్తండి. మొట్టమొదటిసారి 2017-18 అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారికి 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత మాచర్లో ఒకసారి, పల్నాడు జిల్లాలో మాచర్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడే 50-60 వేల మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తున్నారనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అండగా మేము ఉన్నామని ఈ ప్రభుత్వానికి ఒక బలమైనటువంటి సందేశం ఇవ్వాలంటే ఉద్దేశంతోనే తండోపతండాలుగా కర్నూలు కందనవోలు గడ్డ మీద సింహాలు గర్జించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వచ్చారు. కాబట్టి ముమ్మాటికి ఈ అవమానాలైనా ఈ అభిమానాలైనా 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయని, ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఆ ఎన్నికల్లో ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం. రైట్. ఇక